Welcome to Ganapati Institute Kakinada YouTube channel. Today we are going to discuss about chemical bonding. రసాయన బంధం పాఠం గురించి మనం నేర్చుకుందాం. అసలు మనకి వాట్ ఈజ్ కెమికల్ బాండింగ్, రసాయన బంధం అంటే ఏమిటి, రసాయన బంధం ఎందుకు ఏర్పడాలి, వాట్ ఈజ్ కెమికల్ బాండ్, అదేవిధంగా వై కెమికల్ బాండ్ ఈజ్ ఫార్మ్. ఓకేనండి, రసాయన బంధం ఎందుకు ఏర్పడాలి, అసలు ఆ రసాయన బంధం అంటే ఏమిటి, అసలు మనకి రసాయన బంధం ఎందుకు ఏర్పడాలంటే పరమాణువులు కానీ అణువులు కానీ మూలకాలు కానీ అదేవిధంగా కాంప్లెక్స్ కాంపౌండ్స్ కానీ స్థిరత్వాన్ని పొందాలంటే రసాయన బంధం ఏర్పడాలి. ఆటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆర్ acquire 8 electronic configuration in their outermost electronic shell, then they are stable. ఓకేనండి, మామూలుగా మనకి ఏదైనా పరమాణువులో కానీ అణువులో కానీ అదేవిధంగా సమ్మేళనంలో కానీ 8 ఎలక్ట్రాన్లు దాని యొక్క బాహ్యతమ కక్షలో ఉన్నట్లయితే అది స్థిరత్వాన్ని పొందును. ఇది ఏ నియమం అంటే దీన్నే ఆక్టెట్ రూల్ అంటారు. ఏమంటారండి? ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ వాజ్ ప్రపోజ్డ్ బై కొస్సెల్ అండ్ లూయిస్. దీన్ని అష్టక నియమం అంటామండి. అష్టక నియమం. న్యూలాండ్స్ ఆక్టివ్స్ వేరండి, ఈ యొక్క కొస్సెల్ అండ్ లూయిస్ ప్రతిపాదించిన ఆక్టెట్ రూల్ వేరండి. అది మనకి సరిగమ పదనిస్ కోసం తెలియజేస్తుంది. న్యూలాండ్స్ ఆక్టివ్స్ ఇది ఏం చేస్తుందంటే మనకి ఏదైనా పరమాణువులో లేదా మూలకంలో లేదా అణువులో 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే అది స్థిరత్వాన్ని కలిగి ఉండును. మనకి దీన్నే మనం ఏమంటామండి? ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ వాజ్ ప్రపోజ్డ్ బై కొస్సెల్ అండ్ లూయిస్. మామూలుగా మనకి చూడండి, స్థిరంగా ఉండే మూలకాలు మనకి ఏమున్నాయండి? నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి. నోబెల్ కాదండి, నోబుల్. జడవాయువులు అంటాం వీటినే. ఇనెర్ట్ గ్యాసెస్ అంటాం, ఇనెర్ట్ గ్యాసెస్. లేదా ఐడియల్ గ్యాసెస్, ఆదర్శ వాయువులు, ఐడియల్ గ్యాసెస్. లేదా ఉత్కృష్ట వాయువులు లేదా ఎయిరోజన్స్ అంటారు, లేదా ఎయిరోజన్స్. అవి ఏమిటనగా మనకి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సినాన్, రాడాన్, వగానెస్సాన్. ఓకేనండి, వీటిని ఏమంటామంటే మనం నోబుల్ గ్యాస్ అంటామండి. ఇవి స్థిరంగా ఉంటాయి. ఎందుకు స్థిరంగా ఉంటాయంటే వీటి బాహ్యతమ కక్షలో 2 లేదా చూడండి, ఒక్క హీలియంలో మాత్రమే 2 ఎలక్ట్రాన్లు ఉంటాయండి. బాహ్యతమ కక్షలో హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ మిగిలిన అన్నింటిలో వాటి యొక్క బాహ్యతమ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయండి. 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే మనకి రసాయన బంధం ద్వారా మూలకాలు వాటి యొక్క బాహ్యతమ కక్షలో 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉండడం ద్వారా స్థిరత్వాన్ని పొందును. ఓకేనండి. ఆటమ్స్ లూజ్ ఆర్ గెయిన్ ఆర్ షేరింగ్ ద ఎలక్ట్రాన్స్ బై ద అక్వైరింగ్ 8 electronic configuration except helium, then they are stable. మనకి ఈ యొక్క 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నప్పుడు మాత్రమే, లేదా హీలియం లాగా 2 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మూలకాలు స్థిరంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క రసాయన బంధం ఎందుకు ఏర్పడుతుందంటే స్థిరత్వం కొరకు. చూడండి, కొన్ని సందర్భాల్లో మన యొక్క గ్రామాలలో ఎర్లీగా మ్యారేజ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కుదురుగా ఉండరు. కుదురుగా లేనప్పుడు వీడు కుదురుగా లేదు అని ఆ యొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మ్యారేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు కుదురుగా ఉంటారని. అలాగే ఇక్కడ ఇవి కుదురుగా ఉండాలి అంటే పరమాణువులు వాటి యొక్క బాహ్యతమ కక్షలో 2 లేదా 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నప్పుడు అవి స్థిరంగా ఉంటాయి అని తెలియజేసిందే మనకి ఈ యొక్క ఆక్టెట్ రూల్, అష్టక నియమము. ఈ యొక్క అష్టక నియమాన్ని పొందడం ద్వారా మూలకాలు స్థిరంగా ఉంటాయి. రసాయన బంధం ఎందుకు ఏర్పడాలంటే పరమాణువులు కానీ అణువులు కానీ
స్థిరంగా ఉండడం కొరకు ఏర్పడుతుంది. మరి రసాయన బంధాలు రకాలు ఏమన్నా ఉన్నాయా? రసాయన బంధాలు రకాలు, టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్. టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్, రసాయన బంధాలు రకాలు. ఈ రసాయన బంధాలు రకాలలో మనం తొలుత ఒక బంధం కోసం చూద్దాం. దట్ ఈస్ అయానిక్ బాండ్. దట్ ఈస్ అయానిక్ బాండ్, అయానిక బంధము. అయానిక్ బాండ్ అంటే ఏంటమ్మా? అయానిక బంధము. ఈ యొక్క అయానిక బంధానికే మరొక పేరు ఎలక్ట్రోవాలెంట్ బాండ్. ఎలక్ట్రోవాలెంట్ బాండ్, ఎలక్ట్రోవాలెంట్ బంధము. ఎలక్ట్రోవాలెంట్ బంధం, అయానిక్ బాండ్కే మరో పేరు ఏం పేరమ్మా? ఎలక్ట్రోవాలెంట్ బంధం. లేదా కేటయాన్ యానయాన్ బాండ్. కేటయాన్ యానయాన్ బాండ్, కేటయాన్ యానయాన్ బాండ్. లేదా మెటల్ నాన్ మెటల్ బాండ్. మెటల్ నాన్ మెటల్ బాండ్. మెటల్ నాన్ మెటల్ బాండ్. మెటల్ నాన్ మెటల్ బాండ్. అయానిక్ బాండ్కి మరొక పేరు ఏం పేరండి? ఎలక్ట్రోవాలెంట్ బాండ్, లేదా కేటయాన్ యానయాన్ బాండ్, లేదా మెటల్ నాన్ మెటల్ బాండ్. ఓకేనండి. దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల జరిగే బంధాన్ని, అంటే ఒక పరమాణువు నుండి వేరొక పరమాణువుకు ఎలక్ట్రాన్లు బదిలీ కానీ జరిగితే దాన్ని అయానిక బంధం అంటాం. ఒక పరమాణువు నుండి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ల బదిలీ, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ అండ్ ఎనదర్ ఆటమ్ ఆర్ ఎలిమెంట్. ఓకేనండి. లేదంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ వన్ అండ్ ఎనదర్ ఆటమ్స్. వన్ అండ్ ఎనదర్ ఆటమ్స్, ఎలక్ట్రాన్ల బదిలీ వల్ల జరిగే బంధాన్ని. ఉదాహరణకి ఒక పరమాణువు ఎలక్ట్రాన్ను కోల్పోగా మరి ఒక పరమాణువు ఎలక్ట్రాన్ని గ్రహిస్తుంది. ఇది చూద్దాం మనం. ఒక పరమాణువు ఏం చేస్తుందండి? ఎలక్ట్రాన్ని కోల్పోతుంది, మరి ఒక పరమాణువు ఎలక్ట్రాన్ని పొందుతుంది. అంటే ఒక పరమాణువు కోల్పోయిన ఎలక్ట్రాన్ను మరి ఒక పరమాణువు పొందినట్లయితే దానిని ఏమంటామంటే అయానిక్ బాండ్ అంటాం. అయానిక బంధము. డెఫినేషన్ ఒక్కసారి మనం రాద్దాం. డెఫినేషన్ చూద్దాం. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ one and another atom. Atom or element. The transfer of electrons between one and another element or atom. ఓకేనండి. లేదంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్, ద డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ ట్రాన్స్ఫర్ అన్న పర్లేదు, లేదా డిస్ట్రిబ్యూట్ అయింది. ఓకేనండి. ఎలక్ట్రాన్ల బదిలీ లేదా ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ అని రాస్తున్నారు అయితే ఇక్కడ. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ వన్ అండ్ అనదర్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్. మరి అయానిక బంధానికి ఫేవరబుల్ కండిషన్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫేవరబుల్ కండిషన్ ఆఫ్ అయానిక్ బాండ్? ఫేవరబుల్ కండిషన్ అయానిక్ బాండ్కి ఫేవరబుల్ కండిషన్. అయానిక్ బాండ్కి ఫేవరబుల్ కండిషన్ ఏమిటంటే మెటల్ ఇట్ రిక్వైర్స్ మెటల్ అండ్ నాన్ మెటల్. ఇట్ రిక్వైర్స్ మెటల్ అండ్ నాన్ మెటల్. అంటే ఇది జరగాలంటే
ఏం కావాలండి? లోహము మరియు అలోహము కావాలి. మెటల్ అంటే ఏమిటమ్మా? లోహం. నాన్ మెటల్ అంటే ఏంటమ్మా? అలోహం. అందుకనే చూడండి మనం ఏమన్నామండి? మెటలు నాన్ మెటల్ బాండ్ అన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాం, క్యాటయాన్ యానయాన్ బాండ్ అన్నాం. ఈ మెటల్ ఈజ్ నథింగ్ బట్ క్యాటయాన్. మెటల్ ఈజ్ నథింగ్ బట్ క్యాటయాన్. అదేవిధంగా నాన్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ యానయాన్. నాన్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ యానయాన్. కాబట్టి దాన్ని మెటల్ నాన్ మెటల్ బాండ్ అనొచ్చు, లేదా క్యాటయాన్ యానయాన్ బాండ్ అంటాం. అదేవిధంగా అయానిక్ బంధం ఏ ఏ గ్రూపు మూలకాల మధ్య ఏర్పడును? అయానిక్ బాండ్ ఏ ఏ గ్రూపు మూలకాల మధ్య? మనకి ఎస్ బ్లాక్ మూలకాలు ఉన్నాయి. ఎస్ బ్లాక్లో 1A గ్రూప్ మూలకాలు ఉన్నాయి, 2A గ్రూప్ మూలకాలు ఉన్నాయి. అదేవిధంగా పీ బ్లాక్ మూలకాలు ఉన్నాయి. పీ బ్లాక్లో 13 గ్రూపు నుంచి 18 గ్రూప్ వరకు, లేదా 3A గ్రూపు నుంచి 8A గ్రూప్ మూలకాలు ఉన్నాయి. అంటే మనకిది ఏ మూలకాల మధ్య, ఏ బ్లాకు అని అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ గ్రూప్ అని కూడా అడగవచ్చు, గమనించాలి. ఇప్పుడు మనకి ఎస్ బ్లాకుకి సంబంధించిన ఎస్ బ్లాకులో మనకి 1A గ్రూపు ఎక్సెప్ట్ హైడ్రోజన్. 1A గ్రూప్ ఎక్సెప్ట్ హైడ్రోజన్. మరి ఎక్సెప్ట్ హైడ్రోజన్ అంటే ఇంకా 1A గ్రూప్లో మనకేమున్నాయండి? లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం ఉన్నాయండి. అంటే 1A గ్రూపులో ఉన్న లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియములు. అదేవిధంగా 7A గ్రూప్ ఎలిమెంట్స్. 7A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే మనం వాటినే హాలోజన్స్ అంటామండి. హాలోజన్లు ఏమున్నాయంటే మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్, టెన్నేసిన్. అయితే ఇవి రేడియోధార్మిక మూలకాలు. ఆస్టటిన్, టెన్నేసిన్ అందుకని మనం రాయము. కాబట్టి అయానిక బంధము ఏ ఏ గ్రూపు మూలకాల మధ్య అంటే ఫేవరబుల్ కండిషన్ వచ్చేసరికి 1A గ్రూపు మూలకాలు, 7A గ్రూపు మూలకాలు. అంటే ఎస్ బ్లాకు మూలకాలు మరియు పి బ్లాకు మూలకాలకి మధ్య ఏర్పడే బంధమే అయానిక బంధము. ఇప్పుడు చూద్దాం దీన్ని బంధాన్ని. మీరు చిన్నప్పటి నుంచి కూడా బట్టి పడుతూ ఉంటారు, బైహార్ట్ చేస్తూ ఉంటారు. అయానిక బంధానికి మంచి ఉదాహరణ సోడియం క్లోరైడ్ అని చెప్తూ ఉంటారు. మరి సోడియం క్లోరైడే కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనం చూద్దాం. చూడండి ఇక్కడ మనకి 1A గ్రూప్ మూలకాలు హైడ్రోజన్ రాయకూడదు, ఆల్రెడీ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అన్నాం కాబట్టి 1A గ్రూప్ మూలకాలు ఏమున్నాయండి? లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం, ఫ్రాన్షియం కూడా రేడియోధార్మిక మూలకం కాబట్టి మనం పరిగణలోనికి తీసుకోం. మరి 7A గ్రూప్ మూలకాలు 7A గ్రూప్ మూలకాలు ఏమున్నాయండి మనకి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్, టెన్నేసిన్. ఇవి 2 మూలకాలు కూడా మనం రేడియోధార్మిక మూలకాలు కాబట్టి చర్య రాయము. ఎందుకంటే అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఆ యొక్క రియాక్షన్ అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి మనం రాయమమ్మా. కాబట్టి ఇక రిమైనింగ్ చూడండి. లిథియం. ఎందుకంటే ఈ యొక్క 1A గ్రూప్ మూలకాల యొక్క ఛార్జ్, వీటి మీద ఛార్జ్ 1 ఉంటుంది, అన్నింటి మీద +1 ఉంటుంది మనకు తెలుసు. అదేవిధంగా హాలోజన్ల మీద మనకి -1 ఉంటుంది. వీ నో వెరీ వెల్. ఓకేనా అండి? కాబట్టి చూడండి ఈ యొక్క రియాక్షన్ రాసేటప్పుడు కెమికల్ రియాక్షన్ మనం క్రిస్ క్రాస్ మెథడ్లో రాస్తామండి. క్రిస్ క్రాస్ మెథడ్ ఉదాహరణకి ఇక్కడ లిథియం మీద మనకి ఎక్స్పోనెంట్ ఎంత ఉందమ్మా? +1 ఉంది. అదేవిధంగా ఫ్లోరిన్ మీద ఎంత ఉందండి? -1 ఉంది. దీనిని క్రిస్ క్రాస్ విధానంలో రాసినట్లయితే ఈ యొక్క ఘాతాన్ని పట్టుకొచ్చి లిథియం మీద ఫ్లోరిన్ కింద రాయాలండి. అంటే దీన్ని మరలా రాసుకుంటే దీన్ని ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ +1 అయింది, ఇదేమో -1 అయింది. ఇది మనకి గెట్ క్యాన్సిల్. -1 +1 క్యాన్సిల్ అయిపోతే ఇంకేముందండి? LiF, లిథియం క్లోరైడ్. ఇంకా ఒకటి రాసాం కాబట్టి అన్నీ అంతే కదండి. కాబట్టి చూడండి లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం ఐడైడ్. ఎస్, లిథియం క్లోరైడ్, లిథియం బ్రోమైడ్, లిథియం ఐడైడ్. అదేవిధంగా
సోడియం తీస్తే సోడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్, సోడియం బ్రోమైడ్, సోడియం అయోడైడ్. అదేవిధంగా పొటాషియంతో రాసినట్లయితే పొటాషియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, పొటాషియం బ్రోమైడ్, పొటాషియం అయోడైడ్. అదేవిధంగా రుబీడియంతో రాస్తే రుబీడియం క్లోరైడ్, రుబీడియం క్లోరైడ్, రుబీడియం బ్రోమైడ్, రుబీడియం అయోడైడ్. ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ? అయానిక బంధానికి ఉదాహరణ. అదేవిధంగా లాస్ట్ చిట్ట చివరిగా సీజియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్, అదేవిధంగా సీజియం బ్రోమైడ్, అదేవిధంగా సీజియం అయోడైడ్. చూడండి, ఇవన్నీ కూడా ఏ బంధానికి ఉదాహరణమా? అయానిక బంధానికి. అదేవిధంగా ఇందులో కూడా మంచి అయానిక బంధము, మంచి అయానిక బంధం ఏంటంటే సీజియం క్లోరైడ్. సీజియం క్లోరైడ్ ఎందుకంటే సీజియం అనేది లార్జెస్ట్ క్యాటయాన్, లార్జెస్ట్ క్యాటయాన్. అయానిక బంధంకి మంచి ఉదాహరణ ఏంటంటే లార్జ్ క్యాటయాను, స్మాల్ యానయాన్. అయానిక్ బాండ్ ఈజ్ మస్ట్ బి రిక్వైర్ లార్జ్ క్యాటయాన్ అండ్ స్మాల్ అయాన్, స్మాల్ యానయాన్. కాబట్టి ఇక్కడ పెద్ద క్యాటయాన్, పెద్ద క్యాటయాన్కి చిన్న యానయాన్, స్మాల్ యానయాన్. స్మాల్ యానయాన్ ఏంటమ్మా? ఫ్లోరిన్. స్మాల్ యానయాన్ ఫ్లోరిన్. కాబట్టి మంచి అయానిక బంధము, మంచి అయానిక బంధానికి ఉదాహరణ సీజియం క్లోరైడ్, సీజియం క్లోరైడ్. అదేవిధంగా ఇదే కాదు, ఇక ఏదైనా లోహం వచ్చి మరి యొక్క అలోహం కానీ వచ్చినట్లయితే, ఉదాహరణకి మనకి రెండు గ్రూప్ మూలకాలు కానీ పరిగణలోకి తీసుకున్నట్లయితే 2A గ్రూప్ మూలకాలు, 2A గ్రూప్ మూలకాలు కూడా మనకి తెలుసండి. వి నో వెరీ వెల్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్సో. 2A గ్రూప్ ఎలిమెంట్స్ చూద్దాం. 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమున్నాయండి మనకి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఇది రేడియం రేడియోధార్మిక ఎలిమెంట్ కాబట్టి మనం రాయడం జరగదు. అదేవిధంగా ఇక్కడ మనకి 7A గ్రూప్ ఎలిమెంట్స్, 7A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్, టెన్నెసిన్. ఇవి రెండు రాయకూడదని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కాబట్టి చూడండి, ఈ అన్నింటి మీద ఛార్జ్ ఎంత ఉంటుందండి? 2A గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి ఛార్జ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లేదా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో వీటి యొక్క బాహితమ కక్ష్యలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఇక్కడ ఎలాగైనా తెలుసు మనకి -1 ఉంది ఇక్కడ. కాబట్టి రాయండి. క్రిస్ క్రాస్ మెథడ్లో రాస్తే ఏమైందండి? క్రిస్ క్రాస్ మెథడ్లో రాస్తాం కాబట్టి BeF2 బెరీలియం ఫ్లోరైడ్. ఇక్కడ -1 ఉంది కదా సార్? ఎస్ ఉంది, కానీ ఇది నెగ్లిజిబుల్ కాబట్టి మనం రాయము, -1 రాయము. కాబట్టి బెరీలియం క్లోరైడ్, అదేవిధంగా బెరీలియం క్లోరైడ్, బెరీలియం బ్రోమైడ్, నెక్స్ట్ బెరీలియం అయోడైడ్. ఇంకా రిమైనింగ్ మీరు మెగ్నీషియం రాస్తే మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం బ్రోమైడ్, మెగ్నీషియం అయోడైడ్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం బ్రోమైడ్, కాల్షియం అయోడైడ్. ఇలా ఏదైనా సరే ఒక మెటలు ఒక నాన్ మెటల్కి మధ్య జరిగే బంధమే అయానిక బంధము. ఓకేనా అండి? అదేవిధంగా అయానిక బంధానికి స్పష్టమైన నిర్మాణం ఉంటుందండి. అయానిక పదార్థాలకు స్పష్టమైన నిర్మాణం ఉంటుంది. ఓకేనండి? ఉదాహరణకి సాల్ట్ చూడండి, క్రిస్టల్, ఆ యొక్క స్పష్టమైన నిర్మాణం ఉంటుంది అయానిక పదార్థాలకి. మరియు అయానిక పదార్థాలు నీటిలో కరిగినప్పుడు ఈజీగా సాల్యుబుల్ అవుతాయండి. అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఈజీలీ అయనైజబుల్ ఇన్ వాటర్. అయానిక పదార్థాలు ఎక్కడ కరుగుతాయండి? నీటిలో కరుగుతాయి. అదేవిధంగా అయానిక్ సబ్స్టెన్సెస్ ఆర్ డెఫైనైట్ షేప్స్ ఆల్సో. ఒక క్లిష్టమైన ఒక స్పష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి అయానిక పదార్థాలు, స్పష్టమైన నిర్మాణాన్ని కూడా కలిగి ఉంటాయి. ఓకేనండి? అదేవిధంగా అయానిక పదార్థాలకు మండించడానికి కావలసిన శక్తి కూడా అత్యధికంగా కావాలి. అయానిక పదార్థాలు మండించడానికి కూడా శక్తి కావాలి. ఓకేనండి? అంటే ఇక్కడ 3 పాయింట్లు చెప్పుకున్నాం మనం. అయానిక పదార్థాలు మండించాలంటే శక్తి కావాలి. అదేవిధంగా అయానిక పదార్థాలు నీటిలో కరుగుతాయి. అయానిక పదార్థాలకు స్పష్టమైన నిర్మాణం ఉంటుంది. ఓకేనండి? అదేవిధంగా అయానిక్ బాండ్ వాజ్ ప్రపోజ్డ్ బై కొసెల్. అయానిక్ బాండ్ వాజ్ ప్రపోజ్డ్ బై కొసెల్. ఈ యొక్క అయానిక్ బాండ్ని మనం
చుక్కల గీతతో చూపిస్తాం, డాటెడ్ లైన్స్. అయానిక బంధాన్ని మనం డాటెడ్ లైన్స్తో చూపిస్తాం, లేదా డాటెడ్ లైన్స్తో అన్న చూపించవచ్చు, లేదా ఇంటూ మార్క్తో కూడా చూపిస్తాం. ఇంటూ మార్క్తో కూడా మనం చూపిస్తాం అయానిక బాండ్ని. ఓకేనండి, ఇది మనకి వచ్చేసరికి అయానిక్ బాండ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ సమయోజనీయ బంధం. సమయోజనీయ బంధం యొక్క రెండవ బంధం ఏ బంధం అండి? అది కోవలెంట్ బాండ్. సమయోజనీయ బంధం. సమయోజనీయ బంధం. కోవలెంట్ బాండ్ వాజ్ ప్రపోజ్డ్ బై లూయిస్. కోవలెంట్ బాండ్ వాజ్ ప్రపోజ్డ్ బై లూయిస్. ఈ బంధాన్ని ప్రతిపాదించింది ఎవరండి? లూయిస్. మరి దీనిని దేంతో చూపిస్తాం? హైఫెన్ లేదా లైన్తో చూపిస్తాం. ఇట్ ఈస్ ఇండికేటెడ్, ద సింబల్ ఈజ్ లైన్ ఆర్ హైఫెన్తో చూపిస్తాం. ఓకే, బాగానే ఉంది. మరి కోవలెంట్ బంధం ఏ రకంగా ఏర్పడును? హౌ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్. ఈ యొక్క నాన్ మెటల్ బాండ్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. నాన్ మెటల్ బాండ్. నాన్ మెటల్ బాండ్ ఈజ్ కాల్డ్ కోవలెంట్ బాండ్. మరి అంటే నాన్ మెటల్కి కానీ బాండ్ జరిగిందంటే బోత్ ఆర్ నాన్ మెటల్స్. రెండు నాన్ మెటల్కి మధ్య, రెండు అలోహాల మధ్య జరిగే బంధాన్నే కోవలెంట్ బాండ్ అంటాం. రెండు అలోహాల మధ్య. అలోహం అంటే ఏంటో తెలుసు మనకి. ఎలక్ట్రాన్లను గ్రహించే వాటిని ఏమంటామండి? అలోహాలు. గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ మెటల్స్. అదేవిధంగా లోహాలు, ఎలక్ట్రాన్లను కోల్పోయే వాటిని లోహాలు. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మెటల్స్. తెలుసు మనకి, యు నో వెరీ వెల్. కాబట్టి నాన్ మెటల్ బాండ్నే మనం కోవలెంట్ బాండ్ అంటాం. కోవలెంట్ బాండ్ వాజ్ ప్రపోజ్డ్ బై లూయిస్. మరి ఇది ఏ రకంగా జరుగును? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ between two bonded atoms. Two bonded atoms are elements. రెండు పరమాణువులు లేదా రెండు మూలకాల మధ్య ఎలక్ట్రాన్లు ఏం జరుగుతుందంటే షేరింగ్, ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్నే ఏ బంధం అంటామండి? సమయోజనీయ బంధం, కోవలెంట్ బాండ్. ఈ యొక్క కోవలెంట్ బాండ్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 types. దట్ ఈస్ ఎస్ఎస్ ఓవర్లాప్, అదేవిధంగా పీపీ ఓవర్లాప్, అదేవిధంగా ఎస్పీ ఓవర్లాప్. ఈ యొక్క కోవలెంట్ బాండ్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఎస్ఎస్ ఓవర్లాప్, ఎస్పీ ఓవర్లాప్ అండ్ పీపీ ఓవర్లాప్. ఇవి 3 రకాలండి. అందులో మన ఎస్ఎస్ ఓవర్లాప్ గురించి నేర్చుకుందాం ముందు. ఎస్ఎస్ ఓవర్లాప్, ఎస్ఎస్ అతిపాతము. ఎస్ఎస్ ఓవర్లాప్. ఎస్ఎస్ అతిపాతం అంటే ఇక్కడ ఎస్ఎస్ అంటే ఆర్బిటాల్ అండి. ఎస్ఆర్, ద బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎస్ అండ్ ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్కి మధ్య కానీ బంధం ఏర్పడితే దాన్నే ఎస్ఎస్ ఓవర్లాప్ లేదా ఎస్ఎస్ కోవలెంట్ బంధం అంటామండి. ఎస్ఎస్ కోవలెంట్ బంధం చూద్దాం. దీనికి మంచి ఉదాహరణ హైడ్రోజన్ అణువు. చూడండి, హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య వాట్ ఈస్ ద అటామిక్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్? 1. ఏంటమ్మది? 1. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంతమ్మా? 1. అలాంటివి ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయండి? 2 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. 2 more హైడ్రోజన్స్ ఆర్ అవైలబుల్. కాబట్టి చూడండి, ఒక హైడ్రోజన్ పరమాణువు మరియు మరి ఒక హైడ్రోజన్ పరమాణువు.
ఈ యొక్క హైడ్రోజన్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఏంటండి ఒకటే. ఎస్, ఇక్కడ ఒకటి ఉంది, అదేవిధంగా దీనికి ఒకటి ఉంది. చూడండి ఈ యొక్క ఎలక్ట్రాన్ జంటను ఇక్కడ ఏం చేస్తుందండి, ఇక్కడ ఎలక్ట్రాన్ జంటను ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఒకటి, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ఒకటి, ఎలక్ట్రాన్ జంటను చూడండి షేర్ చేసుకున్నాయండి. ఈ హైడ్రోజన్ ఆటంకి 2 ఉన్నాయి, అదేవిధంగా ఈ హైడ్రోజన్ ఆటం కూడా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. దిస్ హైడ్రోజన్ ఆటం ఆల్సో 2 more electrons, while this హైడ్రోజన్ ఆటం ఆల్సో 2 more electrons. ఇక్కడ ఎలక్ట్రాన్స్ షేరింగ్ చేసుకున్నాయి కాబట్టి మనకి అష్టక నియమం ప్రకారంగా ఇది హీలియం నిర్మాణాన్ని పోలి ఉన్నది. చూడండి హీలియంలో ఉన్న ఎలక్ట్రాన్లు కూడా 2 కాబట్టి ఈ యొక్క హైడ్రోజన్ మాలిక్యూల్లో ఉన్న ఎలక్ట్రాన్లు కూడా 2 కాబట్టి స్థిరంగా ఉండును. దీన్ని మనం ఇలా కూడా చూపిస్తాం, ఇలా ఇంటూ మార్కుతో అన్న చూపించవచ్చు. ఈ యొక్క బంధాన్ని ఇలా మనం బంధం ఏర్పడింది. ఓకేనండి. ఈ యొక్క కోవలెంట్ బాండ్ని మనం సాధారణంగా సిగ్మాతో కూడా చూపిస్తామండి. దీన్ని సిగ్మా అంటామండి. సిగ్మా కోవలెంట్ బాండ్ని మనం సిగ్మాను కూడా చెప్తామండి, గుర్తించాలి మీరు. అదేవిధంగా ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే వజ్రం గట్టితనానికి కారణమైన బంధం సిగ్మా బంధం లేదా కోవలెంట్ బంధం. ఎందుకంటే విశ్వంలో అత్యంత గట్టి పదార్థం ఏంటండి, డైమండ్. ఆ డైమండ్ గట్టితనానికి కారణమైన బంధమే కోవలెంట్ బంధము. ఓకేనా అండి. అదేవిధంగా ఎస్పీ ఓవర్లాప్, ఎస్పీ ఓవర్లాప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి 1A గ్రూపులో ఉన్న హైడ్రోజన్ అంటే ఏ గ్రూప్లో ఉందండి, 1A గ్రూప్. 7A గ్రూపులు అంటే మనకు తెలుసు హ్యాలోజన్లు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్. కాబట్టి HF, HCl, HBr, HI అంటే 1A గ్రూపులో ఉన్న హైడ్రోజన్ ఆటము 7A గ్రూపులో ఉన్న హ్యాలోజన్ ఆటమ్స్తో కంబైన్ అవ్వడం ద్వారా ఏర్పడే కోవలెంట్ బంధమే ఎస్పీ ఓవర్లాప్ కోవలెంట్ బంధము, ఎస్పీ ఓవర్లాప్ కోవలెంట్ బాండ్. కాబట్టి అవన్నీ కూడా చూద్దాం మనం. ఈ యొక్క హ్యాలోజన్లు ఈ యొక్క ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఈ యొక్క అన్నింటిలోనూ కూడా ఉండే బాహితమ కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య NS2NP5 అండి. NS2NP5 అంటే వీటి యొక్క బాహితమ కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు ఏంటండి, ఇక్కడ 2, ఇది 5, 7 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే ఫ్లోరిన్లో ఉండే ఎలక్ట్రాన్లు బాహితమ కక్షలో 7, క్లోరిన్లో ఉండే బాహితమ కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు 7, బ్రోమిన్ బాహితమ కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు 7, అయోడిన్లో ఉండే బాహితమ కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు 7. కాబట్టి ఇప్పుడు మనకి హైడ్రోజన్లో ఉన్న ఎలాగా ఒకటే ఒక ఎలక్ట్రాన్ ఉన్నదని తెలుసు. కాబట్టి ఫ్లోరిన్ రాసి ఫ్లోరిన్ చుట్టూ మనం ఎన్ని ఎలక్ట్రాన్లు అరేంజ్ చేయాలండి, అమర్చాలండి, 7 ఎలక్ట్రాన్లు. చూడండి 2, 4, 6, 7. కాబట్టి చూడండి దీనికేమో 2 వచ్చాయి, దీనికేమో 8 వచ్చాయి. చూడండి ఇది హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పొందగా ఇదేమో దేనికి కాన్ఫిగరేషన్ పొందింది, అష్టక నియమాన్ని పొందింది. చూడండి 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి దాని చుట్టూ. ఓకేనండి. అదేవిధంగా ఇక్కడ మనకి సేమ్ హైడ్రోజను క్లోరిన్ చుట్టూ కూడా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి, క్లోరిన్ చుట్టూ కూడా 7 ఎలక్ట్రాన్లే ఉంటాయి. కాబట్టి ఈ రకంగా సేమ్ బ్రోమిన్ చుట్టూ 7 ఎలక్ట్రాన్లు, అయోడిన్ చుట్టూ 7 ఎలక్ట్రాన్లు, ఈ రకంగా స్థిరత్వాన్ని పొందడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి PP ఓవర్లాప్ బాండ్, PP ఓవర్లాప్ బాండ్. PP ఓవర్లాప్ చూద్దాం. దీనికి ఉదాహరణ డబుల్డ్ హ్యాలోజన్స్, ద్విహాలోజన్లు. దీనికి ఉదాహరణ డబుల్డ్ హ్యాలోజన్స్. హ్యాలోజన్స్ అంటే తెలుసు మనకి. హ్యాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్. డబుల్డ్ హ్యాలోజన్స్ అన్నావు కాబట్టి 2 హ్యాలోజన్లు F2, Cl2, Br2, I2. ఉదాహరణకి F2 కానీ తీసుకుంటే ఆల్రెడీ మనకు ఒక ఫ్లోరిన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ సంఖ్య, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ నెంబర్ ఎంతమ్మా, 7. కాబట్టి ఈ ఫ్లోరిన్ చుట్టూ 7 ఎలక్ట్రాన్స్ని మనం అరేంజ్ చేసుకోవాలి.
అదేవిధంగా ఇంకొక ఫ్లోరిన్ చుట్టూ కూడా మనం ఎన్ని ఎలక్ట్రాన్లు అరేంజ్ చేసుకోవాలమ్మా? 7 ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేసుకున్నాం. చూడండి, దిస్ ఫ్లోరిన్ గెట్స్ 8 more electrons while this fluorine gets also 8 more electrons. Then the molecule is stable. అంటే దీనికి అష్టక నియమాన్ని ప్రదర్శిస్తుంది. సేమ్ ఇక మనకి క్లోరిన్ అంతే, బ్రోమిన్ అంతే, వైల్ అయోడిన్ ఆల్సో సేమ్ దట్. కాబట్టి ఇది మనకి కోవలెంట్ బాండ్ అండి, కోవలెంట్ బంధం. నెక్స్ట్ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ సమన్వయ సంయోజనీయ బంధం. దీనిని ఏమంటామండి? సమన్వయ సమయోజనీయ బంధం. సమన్వయ సమయోజనీయ బంధం, కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. మరి ఈ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ ఏ రకంగా ఏర్పడును? ఈ కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ ఏ రకంగా ఏర్పడును? ఓకే, ఇక్కడ చూద్దాం. ద కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ వాజ్ ప్రపోజ్డ్ బై సిడ్జ్విక్. Coordinative covalent bond was proposed by Sidgwick. This bond was denoted by యారో. దీన్ని యారో లేదా గివ్స్ రైస్ టు. దీన్ని ఎలా చూపిస్తామండి? యారో లేదా గివ్స్ రైస్ టుతో చూపిస్తాం, బాణం గుర్తుతో చూపిస్తాం. ఇక్కడ మనకి ఈ బంధం జరగాలంటే ఒక దాత అణువు లేదా పరమాణువు కావాలను, అదేవిధంగా గ్రహీత అణువు లేదా గ్రహీత పరమాణువు కావాలను. అంటే దిస్ బాండ్ ఈజ్ రిక్వైర్స్ one molecule is donor molecule while another molecule is acceptor or receiver molecule. అంటే ఈ బంధం జరగాలంటే మనకి ఏం కావాలంటే అండి, దిస్ బాండ్ ఈజ్ మస్ట్ బి రిక్వైర్ క్యారీ డోనార్ మాలిక్యూల్ కావాలి, ప్లస్ రెండవదిగా యాక్సెప్టార్ మాలిక్యూల్. డోనార్ మాలిక్యూల్ కావాలి, అదేవిధంగా యాక్సెప్టార్ మాలిక్యూల్ కావాలి. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం, మనకి దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. రిమైనింగ్ మీరే చెప్పేస్తారు ఆటోమేటిక్గా. మనకి అమోనియా NH3 అమోనియా మరియు BF3 అమోనియా మరియు BF3 వీళ్ళకి మధ్య జరిగే బంధమే కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. అమోనియాకి మరియు బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం మనం. ఇది ఒక్కటి మనం చూస్తే మిగిలిన మీకు అర్థమవుతాయి అంటే మిగిలిన ఉదాహరణలు మీరే చెప్పేస్తారు. అమోనియాలో మనం నైట్రోజన్ చూద్దాం ముందు. అమోనియాలో మనం నైట్రోజన్ N=7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p3. చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్, దిస్ ఈజ్ ద సెకండ్ స్టేట్. ఫస్ట్ స్టేట్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, మనకు అనవసరం. ఈ యొక్క సెకండ్ స్టేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ 5 more ఎలక్ట్రాన్స్ చూద్దాం. అంటే నైట్రోజన్ రాసుకుని, నైట్రోజన్లో మనకి 3 బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఇది ఒక బాండ్ పెయిర్ ఎలక్ట్రాను, ఇది ఒక బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ అంటే 3 బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 3 కూడా ఏంటమ్మివి? బాండ్ పెయిర్ ఎలక్ట్రాన్స్, బంధ జంటలు. ఈ బంధ జంటలు దేంతో బంధాన్ని ఏర్పరుస్తున్నాయి? హైడ్రోజను దాని ఎలక్ట్రాన్, హైడ్రోజన్ దట్స్ ఎలక్ట్రాన్. కాబట్టి చూడండి, అది కాకుండా మనకి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి, ఇవి లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్, ఇవి LP అండి, లోన్ పెయిర్స్. మరి ఇదేంటంటే అది BP, బాండ్ పెయిర్స్. అంటే అమ్మోనియాలో ఉన్న బాండ్ పెయిర్లు ఏంటండి? 3 బాండ్ పెయిర్లు, ఒక లోన్ పెయిర్ ఉందండి. కాబట్టి చూద్దాం, ఈ ఎక్స్ట్రాగా లోన్ పెయిర్ ఉందండి. ఇక్కడ ఎక్స్ట్రాగా లోన్ పెయిర్ ఉంది. మరి BF3లో బోరాన్ చూద్దాం. BF3లో బోరాన్, B ఎంతండి? 5. బోరాన్ అటామిక్ నంబర్ 1s2
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p1. చూడండి మనకి ఇక్కడ మనకి p ఆర్బిటాల్లో ఒకే p ఆర్బిటాల్లో మనకు తెలుసు px py pz. p ఆర్బిటాల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉందండి, సింగిల్ ఎలక్ట్రాన్ ఉందండి. మరి ఇక్కడ 2 లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి పంపబడతాయండి, ఇక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. చూడండి ఈ యొక్క లోన్ పెయిర్ ఎలక్ట్రాన్ అంటే దీన్నే మనం ఇక్కడ ఇంటుతో చూపించాం. అదే సార్ ఇక్కడ కూడా మరి ఒంటరిలే కదా సార్ ఉన్నాయి, బంధం ఎక్కడ ఏర్పడింది? ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే ఫ్లోరిన్ చూడండి, ఇక్కడ ఉన్న ఫ్లోరిన్ దగ్గర ఫ్లోరిన్ ఎన్ని ఫ్లోరిన్లు ఉన్నాయండి? 3 ఫ్లోరిన్లు ఇక్కడికి వచ్చి బంధాన్ని ఏర్పరుస్తాయండి. అంటే ఫ్లోరిన్ ఈజ్ డైరెక్ట్లీ అటాచ్డ్ విత్ ద బోరాన్ ఆటమ్. అంటే ఇక్కడ ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాను, ఈ ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ చూడండి ఇక్కడ జంటలు వచ్చాయి చక్కగా, 3 జంటలు, ఇక్కడ 3 జంటలు వచ్చాయి, బంధం ఏర్పడింది చక్కగా. కాబట్టి ఆ రకంగా మనకి బంధం ఏర్పడడం జరుగుతుందండి. ఓకేనండి, ఇది కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్. అంటే ఇక్కడేమో అమోనియా అనేది దాత, డోనార్, బోరాన్ ట్రైక్లోరైడ్ అనేది యాక్సెప్టార్ లేదా రిసీవర్. తీసుకున్నది ఎలక్ట్రాన్ని గ్రహించుకుని చక్కగా బంధం ఏర్పడడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఇక్కడ మనకి BF3 అన్నామో, అదేవిధంగా మరి ఎప్పుడైతే F3 రాసామో మనం, అదేవిధంగా ఇక్కడ మీకు తెలిసాక మీకు BCl3, Br3, BI3. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్లోరిన్ రాసాం కాబట్టి హ్యాలోజన్స్ రాసేస్తామండి మిగిలినవి. అంటే అమోనియాకి బోరాన్ ట్రైక్లోరైడ్కి, అమోనియాకి బోరాన్ ట్రైబ్రోమైడ్కి, అమోనియాకి బోరాన్ ట్రైఐడైడ్కి మధ్య కూడా జరిగే బంధం కోఆర్డినేటివ్ కోవలెంట్ బంధం. ఓకేనండి. అదేవిధంగా అమ్మోనియం అయాన్లో ఇంకా ఉదాహరణలో అమ్మోనియం అయాన్ NH4+ కూడా NH4+ కూడా ఏ బంధం జరుగుతుందంటే కోఆర్డినేటివ్ కోవలెంట్ బంధమే. అదేవిధంగా H3O+లో కూడా మనకి జరిగే బంధం కోఆర్డినేటివ్ కోవలెంట్ బంధమే. అదేవిధంగా CuH2O+2 దీనిలో జరిగే బంధం కూడా ఏంటండి కోఆర్డినేటివ్ కోవలెంట్ బంధం. అదేవిధంగా FeH2O 6 times ఇక్కడ జరిగే బంధం కూడా కోవలెంట్ బంధమే అండి. ఇవి మిగిలిన కోవలెంట్ బంధాలకి ఉదాహరణలు. ఇవి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఎగ్జామ్లో ఈజీగా మీరు చేయగలుగుతారండి. అది మీకు డిస్క్రిప్టివ్లోనూ చేయగలుగుతారు, ఆబ్జెక్టివ్లోనూ చేయగలుగుతారు. జాగ్రత్తగా ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అయ్యాడు. ఈ రకంగా మనం అయానిక్ బంధము, కోవలెంట్ బంధము, కోఆర్డినేటివ్ కోవలెంట్ బంధం కోసం నేర్చుకున్నాం. ఇవి టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్స్. అదేవిధంగా ఇంకా మనకి ఏకబంధాలు, ఇంకొక రకమైన కెమికల్ బాండ్స్ చూద్దాం. ఇంకొక రకమైన కెమికల్ బాండ్స్ అవి కూడా జస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇంకొక రకమైన టైప్స్ ఆఫ్ బాండ్స్లో సింగిల్ బాండ్స్. అదేవిధంగా సింగిల్ బాండ్స్ అంటే సింగిల్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ ఆల్కేన్స్. అన్ని ఆల్కేన్లలోనూ ఉండే బంధం ఏంటంటే సింగిల్ బాండ్స్. ఆల్కేన్లన్నింటిలోనూ ఉండే బంధం, అన్ని ఆల్కేన్లలోనూ ఉండే బంధమే సింగిల్ బాండ్స్. అంటే ఆల్కేనులన్నీ కూడా దేనిని ఏర్పరుస్తాయండి? ఏకబంధాలను ఏర్పరుస్తాయి. ఏకబంధాలను ఉదాహరణకి మనకి ఆల్కేన్లకి మనకి ఆల్కేన్లు అంటే CnH2n+2 కాబట్టి N అంటే ఇక్కడ మనకి నంబరు. ఉదాహరణకి 1 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే C1H2 అంటే ఏమైందంటే ఇది CH4. అంటే CH4లో ఏ బంధం ఉంది అంటే చూడండి, కార్బన్ పరమాణు సంఖ్య ఎంతమ్మా? 6. 1s2 2s2 2p2. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్. మనకు ఫస్ట్ స్టేట్ అవసరం లేదు, గ్రౌండ్ స్టేట్. ఇది గ్రౌండ్ స్టేట్ కింద కన్సిడర్ చేస్తాము. ఎగ్జైటెడ్ స్టేట్. ఈ యొక్క
కార్బన్లో ఉండే అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏంటండి 4 more ఎలక్ట్రాన్స్, అంటే కార్బన్ చుట్టూ 4 more ఎలక్ట్రాన్స్ రాసుకున్నాం మనం. మరి హైడ్రోజన్లో హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ అవైలబుల్ హియర్? 4 more హైడ్రోజన్స్. చూడండి 4 more హైడ్రోజన్స్. చూడండి ఈ రకంగా మనకి CH4 అనే బంధం ఏర్పడడం జరిగిందండి. అంటే కార్బన్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 8, దెన్ కార్బన్ స్టేబుల్ వైల్ హైడ్రోజన్ గెట్ 2 more ఎలక్ట్రాన్స్, దెన్ హైడ్రోజన్ ఆల్సో స్టేబుల్. చూడండి ఈ రకంగా CH4లో ఉండే బంధం కోవలెంట్ బంధము మరియు ఏకబంధము. అవి ఏకబంధాలు. ఎన్ని ఏకబంధాలు అంటే 4 ఏకబంధాలు ఉన్నాయి అక్కడ. 4 వీటినే సిగ్మా బంధాలు అంటాం. అంటే ఈ కార్బన్ ఈ యొక్క CH4లో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయంటే 4 సిగ్మా బంధాలు ఉన్నాయి అని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా డబుల్ బాండ్స్. నెక్స్ట్ ఏంటమ్మది? డబుల్ బాండ్స్, ద్విబంధాలు. ద్విబంధం డబుల్ బాండ్స్ మీరు 10th క్లాస్లో చదువుతూ ఉంటారు. ఆక్సిజన్లో జరిగే బంధం ద్విబంధం, ఆక్సిజన్లో జరిగే ద్విబంధం అని చదువుతూ ఉంటాం. అది డబుల్ బాండ్స్. మామూలుగా మనకి అన్ని ఆల్కీన్లోనూ ఆల్ ఆల్కీన్స్ అన్ని ఆల్కీన్లలోనూ జరిగే బంధం ద్విబంధం, డబుల్ బంధం. ఎగ్జాంపుల్ ఆల్ ఆల్కీన్స్. ఉదాహరణకు మనం ఆక్సిజన్ కోసం చూద్దాం. ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే ఏంటమ్మా? O2. హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ అవైలబుల్ హియర్? 2 more ఆక్సిజన్ ఆటమ్స్. కాబట్టి 2 ఆక్సిజన్ ఆటములు. ఒక ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎంతమ్మా? 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. అదేవిధంగా 1s2 2s2 2p4. చూడండి ఓన్లీ ఇదే రాస్తున్నాను నేను, ఎందుకంటే ఇది సాటిస్ఫాక్షన్. ఇక్కడ మనకి పీలో p ఆర్బిటల్ ఎన్ని రకాలండి? 3 రకాలు. px, py, pz. అదేవిధంగా కిందిది కూడా రాసుకుంటున్నాం మనం. px, py, pz. ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్, 2 more ఎలక్ట్రాన్, సింగిల్ ఎలక్ట్రాన్. ఓకేనండి. చూడండి ఇది జత వచ్చింది కాబట్టి ఓకే, హ్యాపీ. ఇది జత లేదు చూడండి. కాబట్టి మనకి p ఆర్బిటాల్ ఆకారం తెలుసు. s ఆర్బిటాల్ షేప్ ఏంటి? స్పెరికల్. p ఆర్బిటాల్ డంబెల్, d ఆర్బిటాల్ డబుల్ డంబెల్, f ఆర్బిటాల్ 4-fold. కాబట్టి p ఆర్బిటాల్ డంబెల్. ఎన్ని డంబెల్ ఉన్నాయండి? ఇక్కడ పైన 2 డంబెల్స్, 2 more డంబెల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అదేవిధంగా 2 more డంబెల్స్. కాబట్టి దాన్నే మనం రాసుకుంటున్నాం. చూడండి ఇక్కడ py రాస్తున్నాను. ఇది py డంబెల్ అండి. ఇది py డంబెల్. నెక్స్ట్ ఇది pz డంబెల్ అండి. ఇది pz అంటే px py అయిపోయింది, pz. నెక్స్ట్ అదేవిధంగా ఇది కంప్లీట్ అయింది. ఇది రాద్దాం. ఇదేమిటం? ఇది py డంబెల్. నెక్స్ట్ py డంబెల్ అయిపోయింది, pz డంబెల్. ఇది pz డంబెల్ అండి, pz. చూడండి ఇక్కడ మనకి చూడండి pyకిని py, ఈ pyకి ఏర్పడే బంధమే సిగ్మా బంధం. అదేవిధంగా pz, ఈ pzకి ఏర్పడే బంధమే పై బంధం. అంటే ఇక్కడ సిగ్మా బాండ్ ఇక్కడ రాద్దాం. సిగ్మా బాండ్ అంటే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్, అంత్య అతిపాతం. 2 చివర్ల మధ్య జరిగింది. దాన్నే మనం ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ అంటాం. ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా బాండ్. అదేవిధంగా pzకి జరిగిన బంధం పై బాండ్. సైడ్ వే ఓవర్లాప్ అంటాం. దీన్ని సైడ్ వే ఓవర్లాప్. పార్శ్వ అతిపాతాన్నే పై బంధం అంటాం. అదేవిధంగా సిగ్మా బంధం అనేది బలమైనది, పై బంధం అనేది బలహీనమైనది. సిగ్మా బంధం ఉన్న ప్రతి చోట పై బంధం ఏర్పడును. అది కూడా గుర్తుపెట్టుకోండి. సిగ్మా బంధం అనేది బలహీనది. సిగ్మా బాండ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ పై బాండ్. సిగ్మా బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మాలిక్యూల్ దెన్ వైల్ పై బాండ్ ఆల్సో దేర్ ప్రజెంట్ ఇన్ ఇట్. కాబట్టి ఈజీగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ బాండ్స్, త్రికబంధాలు.
ట్రిపుల్ బాండ్స్, త్రికబంధాలు. ఆల్ ఆల్కైన్స్, దీనికి ఎగ్జాంపుల్ ఆల్ ఆల్కైన్స్, అన్ని ఆల్కైన్లోనూ ఉండే బంధం ఏంటమ్మా? త్రికబంధం. అయితే దీనికి ఉదాహరణ మీకు ఇంపార్టెంట్ నైట్రోజన్. నైట్రోజన్లో జరిగే బంధం ఏ బంధం అని అడుగుతూ ఉంటాడు. నైట్రోజన్లో జరిగే బంధం త్రికబంధం. దాన్ని చూద్దాం. హౌ మెనీ నైట్రోజన్స్ ఆర్ అవైలబుల్ హియర్? 3. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేద్దాం. 1s2 2s2 2p3, 1s2 2s2 2p3. కాబట్టి చూడండి, ఇది పెయిరు, ఇది పెయిరు, జత ఉంది. జత లేనిదే మనకు జత ఏర్పడాలి, బంధం ఏర్పడాలి. కాబట్టి ఇక్కడ పీలో ఉన్న డంబెల్స్ ఎన్ని డంబెల్స్ అంటే ఇక్కడ పీలో ఉన్న డంబెల్స్ 3 డంబెల్స్, పిఎక్స్, పివై, పిజెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డంబెల్స్ ఇదేంటమ్మా? పిఎక్స్, ఇది పివై, ఇది పిజెడ్. నెటారుగా ఉన్నది పిజెడ్ అండి. సేమ్ మరలా ఇది తెలుసు మనకి. పిఎక్స్ స్ట్రైట్గా ఉన్నది పిజెడ్, అదేవిధంగా కొద్దిగా లేటర్గా వంపుగా ఉన్నది పివై. చూడండి, ఇక్కడ కూడా సేమ్ పిఎక్స్కి జరిగే బంధం సిగ్మా బంధం. అదేవిధంగా పివైకి జరిగే బంధం పై బంధం. అదేవిధంగా పిజెడ్కి జరిగే బంధం పై బంధం. అంటే నైట్రోజన్లో ఒక సిగ్మా బంధం, 2 పై బంధాలు. అదే ఆక్సిజన్లో అయితే ఒక సిగ్మా బంధం, ఒక పై బంధం. ఈ రకంగా మనం వివిధ రకాల బంధాలు మనం నేర్చుకున్నాం. ఇది పార్ట్ 1లో భాగంగా మనం వివిధ రకాల రసాయన బంధాల గురించి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా మిగిలిన రసాయన బంధం కెమికల్ బాండింగ్ పార్ట్ 2లో భాగంగా చూద్దాం. సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్.